వెల్కమ్ టు స్నేహ టీవీ. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది. మీరు ఏదైతే హైడ్రా అనే పేరు మీద ఈ యొక్క భూమి కబ్జా జరిగింది అని అంటున్నారో ఎన్కన్వెన్షన్ లాంటిది, ముఖ్యంగా సినీ ప్రముఖులు ఎక్కువ మంది కూడా ఇటువంటి ల్యాండ్స్ కొన్నారు అనేటువంటిది వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మీరు చేసేటువంటి దాడులు కానివ్వండి, హైడ్రా చేసే దాడులు ఏవైతే ఉన్నాయో వాటి మీద సినీ పరిశ్రమ ఒక మీటింగ్ పెట్టుకొని సినీ పరిశ్రమని ఇక్కడి నుంచి మనం ఆంధ్రాకి షిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నట్టుగా మాకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? అక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి కోదాడ సమీపంలో ఒక 100 ఎకరాల స్థలాన్ని సినీ రంగానికి సంబంధించిన షూటింగ్ కోసం ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ ఒక ఏర్పాటు చేస్తున్నాడు స్టూడియో. గవర్నమెంటే ఒక స్టూడియోని నిర్మించబోతూ ఉంది. దీనివల్ల మన స్టేట్కి తెలంగాణకు వచ్చే ఆదాయం చాలా తగ్గుతుంది అనేటువంటి విమర్శ వినిపిస్తూ ఉంది. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఇప్పుడు మన ఒక బ్రహ్మకుమారిస్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయడం ఏమని, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము, ఈ రాష్ట్రంలో నేను తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ఎవరు హర్షించకపోయినా భావితరాలకు నేను సమాధానం చెప్పాలి. కాబట్టి నేను ప్రజాప్రతినిధిగా ఇది కూడా చేయకపోతే నేను ప్రజాప్రతినిధి కాలేను అని చెప్పడం జరిగింది. ఒకవేళ సినీ ప్రముఖులకు ఒకవేళ అదే సమావేశం పెట్టుకుంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నారు. అంటే మీ సినీ ప్రముఖులు ఎవరికి ఆదర్శంగా ఉండాలి? మీ సినిమాలు ఎవరు చూస్తారు? మీ డైనమిజం హీరో ఎవరు చూస్తారు? ప్రజలు చూస్తారు కదా. మీరు ఇదే నాకు తీసుకునే నిర్ణయం అంటే మీరు చెరువులను కబ్జా చేయడమే మీరు తీసుకునే నిర్ణయమా? తప్పు చేశారు. చిరంజీవి గారు ఇంద్రా సినిమాలో చెరువులను కాపాడాలి, నీటిని కాపాడాలి, అపర భగీరథుడు అని తెచ్చుకున్నారు. ఇంకో సినిమాలోనేమో రైతుల పక్షాన కొట్లాడారు. ఎన్నో సినిమాలు నాగార్జున గారు కూడా ప్రజాపక్షాన కొట్లాడిన ఎన్నో సినిమాలు ఉన్నాయి. అంటే మీరు ఇది సమర్థిస్తురా? వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వమనండి, మేము ఈ చెరువుల కట్టడాలను కూల్చివేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని అనండి. అంటే రాష్ట్ర ప్రజలు మీ సినిమాలు చూస్తారా? మరి కోదాడు దాటిస్తారా? వాళ్ళే చూస్తారు. ఇప్పుడు ప్రజల మీద వదిలిపెట్టాలి. మీరు నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా మేము కోదాడు పోతాము కానీ మా చెరువులో మాత్రం సమర్థించుకుంటామంటే రేపు రాష్ట్ర ప్రజలు మీ సినిమాలు చూస్తారో చూడరో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తారు, వాళ్ళే బహిష్కరిస్తారు. ఆ విధంగా వస్తుంది. ఇలా కేసీఆర్ కుటుంబాన్ని ఏ రకంగా అయితే నిధులు నియామకాల మీద ట్యాగ్ లైన్ తొంగిన వాళ్ళని ఎట్లయితే బహిష్కరించారో రేపు మీ సినిమాలు చూడరు. మరి మీరు తెలంగాణను అవమానపరిచే విధంగా, తెలంగాణ సంస్కృతిని అవమానపరిచే విధంగా, తెలంగాణ చెరువులను కబ్జా చేసి మేము తిష్ట వేసుకొని కూర్చుంటామంటే తెలంగాణ సమాజానికి ఏం చెప్తున్నారు? తెలంగాణ రైతాంగానికి ఏం చెప్తున్నారు? తెలంగాణ నిరుద్యోగులకు ఏం చెప్తున్నట్టు? ఏ రకంగా మీరు సినిమాలు ప్రభావితం చేసే మన రేవంత్ రెడ్డి గారు చాలా మా ప్రభుత్వాలను ప్రభావితం చేసే శక్తి ఉన్న వాళ్ళకు కూడా ఇది తప్పదని చెప్పారు. అవును అవును, హీరోలు అనే వాళ్ళు ఆదర్శంగా ఉండాలి. కానీ ఇట్లా వీళ్ళు ఇట్లా చేస్తే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తారు, ప్రజలు చూసుకుంటారు. అంటే ఇప్పుడు ఎన్కన్వెన్షన్ విషయంలో నాగార్జున కేటీఆర్కి మంచి ఫ్రెండ్ కావడం వల్ల సో ఈ కారణం చేతే మొట్టమొదటిసారిగా అందరికంటే ముందుగా ఎన్కన్వెన్షన్ని పడగొట్టడం జరిగింది అనేటువంటి ఒక కామెంట్ ఉంది. దీని మీద మీ యొక్క కామెంట్ ఏంటి? అట్లే లేదండి. ఇప్పుడు పల్లారాజు గారు మా పార్టీ సంబంధించి అవును ఎంఐఎం ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళది కూడా అవును, నాగార్జున కూడా రేపు ఇంకా ప్రక్రియ నడుస్తూనే ఉంది కదా. ఇంకా ఈ రోజు ఆగపోలే, ఈ రోజు కూడా పని స్టార్ట్ కంటిన్యూ అవుతాం. నాగార్జున ఒక్కనే టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నాగార్జున అనేది క్లియర్ కట్ గా మనకు కనబడుతుంది టీవీలలో ఛానళ్లలో. సిపిఐ నారాయణ గారు అని చెప్పారు, అయ్యా ఇది చాలా తప్పు, నువ్వు అడ్డం రిటర్నింగ్ వాల్ కట్టి నువ్వు కట్టుకున్నావు, ఇది పద్ధతి కాదని చెప్పినాము. ఒక్క వ్యక్తికి టార్గెట్ చేయడం కాదండి, వ్యవస్థకు లాభం జరగాలి. ఆ వ్యవస్థ లాభం జరగాలంటే ఎదుటి ఏ వ్యక్తి ఉన్నా మాకు అభ్యంతరం, ఇది అడ్డం కాదు. వాళ్ళు తొలగించుకుంటూ పోవడమే హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మీ ఉద్దేశంలో ఈ యొక్క హైడ్రా ఏదైతే మిషన్ చేస్తుందో ప్రాసెస్ మొత్తం కంటిన్యూ అవుతుంది అంటారు, ఎటువంటి అడ్డంకులు నిరంతర ప్రక్రియ. కేవలం హైదరాబాదే కాదు, 33 జిల్లాల్లో కూడా 33 జిల్లాల హెడ్ క్వార్టర్ల, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ కానివ్వండి, లేకుంటే వరంగల్ కానివ్వండి, మహబూబ్నగర్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, ఆ జిల్లాలో కూడా కొన్ని ఫిర్యాదులు మాకు అందుతున్నాయి. ఇలాంటి విషయాలలో మా చెరువులు కూడా ఇట్లా కబ్జా పెట్టిరది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు సర్నా తీసుకోండి, అక్కడ కూడా FTL అయింది, అది కూడా తీయాల్సిందే. పెద్ద బిల్డింగ్ కట్టిరు కదా, అది తీయాల్సిందే. అదే విధంగా దుర్గం చెరువు చూడండి, అవును దుర్గం చెరువు కూడా అట్లా అయింది కదా. 98 లో ఎంత పెద్దగా ఉండేది చెరువు, ఎట్లా అయింది కదా. అవును, అన్ని ఇది ఈ ఒక ప్రాంతానికి సంబంధించింది. 33 జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ చెరువు గాని కుంట గాని కబ్జాకు గురైతే, ఏ విధంగా ధ్వంసం అయితే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఓకే శ్రీనివాస్ గారు, ఇంకోటి గుర్తొచ్చింది,
ఓవైసీ గారు అక్బరుద్దీన్ మాట్లాడుతూ నెక్లెస్ రోడ్డు కూడా FTL దాంట్లో కట్టారు రోడ్డు, ఆ రోడ్డు కూడా తీసేస్తారా అన్నారు. దానికి మీ సమాధానం? ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ దీంట్లో క్లాస్ కూడా ఉంది. అవునవును, అదేండి. అంటే బోట్స్ క్లబ్ కూడా దానికి ఆనుకోనే ఉంది. అవును అవును, కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ప్రజల కోసం చేసింది కాబట్టి దాన్ని మనం. అవును, నెక్లెస్ రోడ్ మీద ఎవరు తిరుగుతున్నారండి? ప్రజల కోసమే కదా. ప్రజల కోసమే కదా. అవును, మీరు ఇల్లు కట్టుకోలే, నేను ఇల్లు కట్టుకోలే. అవును, బోట్స్ క్లబ్ ఎవరి కోసం ఉంది? ప్రజల కోసమే. అవును, బోట్స్ క్లబ్ ఓకే. నెక్లెస్ రోడ్ మీద ఎవరైనా కట్టిరా, ఎవరైనా వ్యాపారం చేస్తురా, విద్యా సంస్థలు కట్టిరా, ఏదైనా గవర్నమెంట్ సంబంధించింది. ఆయన మాత్రం ఫాతిమా కాలేజ్ మాత్రం మొత్తం చెరువులో ఉంది. అవును, అంటే మన తప్పును మనం గ్రహించకుండా అనవసరంగా ఎదుటోళ్ళ మీద వేయడం అనేది తప్పు. ఓకే, ఒకవేళ వాళ్ళన్నదే అదే వస్తే రంగనాథ్ గారు ఊరుకోరు, మా ముఖ్యమంత్రి గారు ఊరుకోరు కదా. అవును, దాంట్లో ఏదైతే పొందుపరిచినామో టర్మ్స్ అండ్ కండిషన్ ఏ విధంగా ఉన్నాయో దాని ప్రకారంగా ఎవరు వచ్చినా కానీ తీయాల్సింది అంతే. అంతేగాని దాని గులగొడతారు కానీ దీని గులగొట్టాలంటే తెలంగాణ నైజం నిజంగా కూడా చాలా చిన్న నైజం సార్. నాకు రాకుండా సరే కానీ నీకు రావద్దు. నేను నష్టమైన పర్లే కానీ నీకు లాభం కావద్దు, నీకు లాభం కాదని ఒక బాగా మన మైండ్ లో ఊరుకపోయింది. అదే గౌరవ ఓవైసీ గారికి కూడా చెప్తా ఉన్నాను, మీరు బాగా 4 సార్లు 5 సార్లు పార్లమెంట్ కు, 2 సార్లు శాసనసభకు మంచి వాయిస్ ఉన్న వాళ్ళు, మంచి గౌరవ శాసనసభ్యులు, మీరు ప్రభుత్వానికి సహకరించండి. ప్రభుత్వం సహకరిస్తే మీకు ఇంకా ప్రత్యామ్నాయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు పోయిన స్థలం మీద ఉంటే ప్రత్యామ్నాయంగా వేరే చోట ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. కానీ మాది గులగొడుతుంది కానీ వాది గులగొట్టరు అని చెప్పడం మీ సరైన విషయం, ఈ యొక్క స్థాయికి తగదని సందర్భంగా నేను చెప్పాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇది అండి కోట్ల శ్రీనివాస్ గారు ఏదైతే హైడ్రా చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటి గురించి వివరంగా తెలియజేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ, ప్లీజ్ like, share and subscribe Sneha TV.